నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ రోజు బండి చూసుకుంటే మనం ఎందుకంటే మన స్పాట్ లో అయితే పెళ్లి జరుగుతుంది. సో బండి చూసుకుంటే పోలో అండి. ఎందుకంటే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే రెడ్ కలర్ మామూలుగా పోలో అంటానే రెడ్ అండ్ బ్లూ కలర్ అండి. బ్లూ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి రెడ్ కి ఇస్తారు, మళ్ళీ బ్లూ కి ఇస్తారు అనమాట. ఆఫ్టర్ దట్ మళ్ళీ దాని తర్వాతే అంటే ఈ వైట్ కానీ సిల్వర్ కానీ చూస్తారు. ఓకే, అది వదిలేస్తే బండి గురించి మాట్లాడుకుంటే 2014 ఎందుకంటే బండి కలర్ విషయానికి వస్తే మంచి కలర్ అండి. ఎందుకంటే రెడ్ కలర్ అన్నమాట, మంచి కలర్. ఇదేమంటే మనకు లేటెస్ట్ బండ్లు వచ్చినాయి జీటీ. అప్పటికైతే మనకు ఈ కలర్ అనేది డార్క్ వచ్చేసింది అనమాట. ఇప్పట్లో అయితే కన్నా ఈ కలర్ వచ్చి చూసే బాగుంటుంది. మరి ముఖ్యంగా ఏమంటే మనం డేలో పోతే అంటే ఎండలో పోతే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా బండి విషయానికి వస్తే బండి 2014 డీజిల్ అండి, పెట్రోల్ కాదు, డీజిల్ వేరియంట్. మనకు స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ కూడా ఫుల్ స్టెప్నీ ఉంది. సీల్డ్ స్టెప్నీ ఇంతవరకు పిండలేదు, అది కూడా చూపిస్తాను. కీ విషయానికి వస్తే కీ కూడా 2 కీస్ ఉన్నాయి. ఒకసారి బండి చూద్దాం రండి. బండి కూడా ఏమంటే లోకల్ బండి అండి. AP03 అంటేనే ఎక్కడైనా మీరు అంటే పొరపాటు పడాను. ఇంతకు ముందు కూడా ఒక AP03 బండి పెట్టి 2014 సేమ్ బండి. ఆ బండి అయితే ఈ బండి కాదు. ఎందుకంటే ఆ బండికి చూసుకోవచ్చు, ఒకటి గమనించవచ్చు. ఆ బండి వీడియోలో కూడా అలా వీళ్ళు చూసుకుంటే సిల్వర్ ఉంటాయి. ఈ బండికి చూసుకుంటే యాష్ కలర్ లో ఉన్నాయి చూసుకోండి. ఇంకా టైర్స్ విషయానికి వస్తే కాంటినెంటల్ టైర్స్ అండి. ఫుల్ ఉన్నాయి టైర్స్ అయితే కదా. సారీ 80% కాదు, ఫుల్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళు సెకండ్ సెట్ వేసినట్లు ఉన్నారు, అందుకని ఫుల్ ఉన్నాయన్నమాట. ఇంకా బండి క్వాలిటీ విషయానికి వస్తే బండి క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే పోలో మామూలుగానే మనకేమంటే బిల్ట్ క్వాలిటీ అండి. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఏమంటే బండి చాలా హెవీగా ఉంటాయి. డోర్స్ కూడా అయితే ఎందుకంటే డోర్స్ కూడా మామూలుగా మనం వేసేటప్పుడే తెలుస్తుంది అంటే ఎంత మెటల్ అనేది ఎంత హెవీగా ఉంది ఏమనేది. ఎందుకంటే ఈ బండి సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే మంచి సేఫ్టీ గల బండి అండి. ఎందుకంటే వోక్స్ వ్యాగన్ కానీ స్కోడా కానీ మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి ఏమంటే ఖచ్చితంగా చెప్పగలను, ఈ బండ్లు తోలే వాళ్ళు, ఈ బండి వాడిన వాళ్ళు ఇంకా నాకు తెలిసి వేరే అనదర్ అంటే వేరే కంపెనీకి అయితే పోరు. ఆల్మోస్ట్ ఏమంటే వోక్స్ వ్యాగన్ స్కోడా వాడే వాళ్ళు అయితే కదా ఆల్మోస్ట్ ఈ టయోటా ఈ సుజుకి ఆ బండ్లకి అయితే పోరు. ఇంకో విషయం ఏమంటే నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆల్మోస్ట్ అంటే నేను చాలా గమనించిన నేను కాదు ప్రతి ఒక్క డీలర్ కూడా గమనించుంటాడు. వోక్స్ వ్యాగన్ కానీ స్కోడా కానీ మరీ ముఖ్యంగా లైక్ చేసేది మన క్రిస్టియన్ సోదరులు అండి. ఎందుకంటే రేపు క్రిస్మస్ కాబట్టి అందుకని చెప్పడం లేదు, కానీ చాలా వరకు లైక్ చేసేది, చాలా వరకు నేను అమ్మిండేది వోక్స్ వ్యాగన్ పోలో అంటేనే క్రిస్టియన్స్ మరీ ముఖ్యంగా లైక్ చేస్తారనమాట ఆ బండి అయితే కదా. ఎందుకంటే వాళ్ళకి ఎందుకో చాలా మరి స్కోడా ర్యాపిడ్ కానీ ఈ వోక్స్ వ్యాగన్ పోలో వెంటో ఇవన్నీ వాళ్ళే లైక్ చేస్తారు. ఒకసారి లోపల చూద్దాం రండి మనం. రైట్, మనం రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకోవచ్చు 85,000 అండి. ఇక్కడ చూసుకోవచ్చు 85,000 అయితే రీడింగ్ తిరిగింది అనమాట బండికి. ట్రాక్ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇంకొకసారి స్టీరింగ్ కూడా చూడండి, స్టీరింగ్ ఎంత క్లారిటీ ఉందో. ఇంకా 2 ఎయిర్ బ్యాగ్ అండి. ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే హైలైన్ కాబట్టి మీకు 2 ఎయిర్ బ్యాగ్ వస్తాయండి బండ్లు గాన. చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కానీ లోపల కానీ ఏది కానీ చూసుకోవచ్చు, క్లారిటీగా ఉంటుంది. మీకు అంతా ఒరిజినల్ అండి. దీంట్లో సౌండ్ సిస్టమ్ మరీ ముఖ్యంగా చెప్పుకుంటే వోక్స్ వ్యాగన్ లో సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కావాలంటే పెట్టే వద్దులండి, బాగుంటుంది. గుడికాడ మనం పెడితే బాగుండదు, బట్ ఏమంటే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇంకా గేర్స్ విషయానికి వస్తే 5 స్పీడ్ గేర్ బాక్స్ అండ్ రివర్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. మామూలు కామన్ గా మనకి ఇట్లా వస్తుంది అనమాట ఈ సైడ్. ఇంకా ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ షాకెట్ అనేది ఇక్కడ ఉందండి. ఇంకా లోపల ఇంటీరియర్ అంటే లోపల సీట్ కవర్ కాడ నుంచి చూసుకోవచ్చు. సీట్ కవర్స్ అయితే షోరూమ్ వే ఉన్నాయి, వోక్స్ వ్యాగన్ వే అనమాట సీట్ కవర్ చూసుకుంటే. ఓకేనా, ఇంకా లోపల ఇంటీరియర్ అయితే మీరు చూసే పని ఉండదండి బండికి అయితే కదా. ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది. ఇంకా నేనేమంటే వెనకాల బ్యాక్ సైడ్ కూడా డిక్కీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, అంటే మీకు లోపల స్టెప్ ని ఇప్పినారా లేదా అనేది కూడా క్లారిటీ ఉంటుంది కదా. ఇంకా బండి నంబర్ విషయానికి వస్తే నంబర్ కూడా చూసుకోవచ్చు. AP03 అండి, చిత్తూరు జిల్లా బండి, తిరుపతి ఓనర్ అండి, తిరుపతి ఓనర్ బండి అనమాట. 6379 బండి నంబర్ కూడా బాగుంది కదా. ఒకసారి డిక్కీ లోపల మనం గమనిస్తే ఈ డిక్కీ లోపల కూడా చూపిస్తానండి. స్టెప్ని అయితే ఇంతవరకు వాడి లేదండి, అన్ని స్టెప్ని అనమాట బండికి సంబంధించిన. అంటే ఇక్కడ చూసుకోవచ్చు దాని టూల్ కిట్ అంతా బండిలోనే ఉందన్నమాట. బండిలో చూసుకుంటే యాక్సిడెంట్ల విషయానికి వస్తే యాక్సిడెంట్ అయితే 200% బండి యాక్సిడెంట్ బండి అయితే కాదు. ఎక్కడ కానీ అంటే ఏ పార్ట్స్ కూడా మారడం కానీ, ఈవెన్ గ్లాసులు కూడా మారలేదు, ఎక్కడ కానీ యాక్సిడెంట్ కూడా కాలేదు. మంచి బండి. ఎందుకంటే చాలా వరకు నాకు పోలో అడిగినారు ఈ మధ్యకాలంలో కూడా, కానీ పోలోలు వస్తే నేను చెప్తా అంటే. ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం వెళ్ళేసి డీలర్ అయితే తెచ్చుకోనండి. ఎందుకంటే ఉండే వాస్తవం చెప్తా, డీలర్లు అయితే పోలో అంటే వోక్స్ వ్యాగన్ మరి దాని వరకు పోరు. ఎందుకంటే రీసేల్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అదే ప్రిఫర్ చేసుకున్నాడు, దానికే లైక్ చేసుకున్నాడే కొంటాడు. కానీ మరి ముఖ్యంగా రొటీన్ గా మనకి టయోటా హుండై అంటే అవి సేల్ అయ్యే విధంగా ఈ బండ్లు అయితే సేల్ కావు. ఎందుకంటే ఇవి ఎవరో మరి ముఖ్యంగా అదే బండి కావాలని ప్రిఫర్ చేసుకునే వాడే వస్తుంటాడు. ఓకే, లెఫ్ట్ సైడ్ ఒకసారి చూద్దాం రండి.
మీరు లెఫ్ట్ సైడ్ కూడా గమనిస్తే మొత్తం బాడీ క్వాలిటీ అంటే బాడీ లైన్ కానీ బాడీ క్వాలిటీ కానీ బాడీ చాలా బాగుందండి బండి అయితే కదా. నేను చెప్తాను కదా, నేను అంత 100% గా చెప్తానంటే బండి చాలా బాగుంటుంది. నేను అంతా ఎందుకంటే నేను ఏదైనా క్వాలిటీ పరంగా నిన్న కూడా ఒక షిఫ్ట్ పెడితే, కానీ అప్పుడు కూడా చెప్పినా కదా షిఫ్ట్ అయితే ఒక 70-80% బండి ఉంటుంది 100% అని చెప్పి. ఇదైతే 90% బండి అంటే బాగుంది. 10% ఉంటాయి ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న మైనర్ పనులు ఉంటాయి. ఖచ్చితంగా బండి అయితే బాగుంది. సస్పెన్షన్ ఒక్కటి చిన్న నాకు తెలిసింది, సస్పెన్షన్ కొద్దిగా నాకు శబ్దం వచ్చినట్లుంది, అది కూడా చూపిస్తా అండి. ఇంకోటి ఏమంటే ఇంజిన్ బెడ్ అండి, ఇంజిన్ బెడ్ కూడా పోయినట్లుంది. ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన అప్పుడు నాకు అర్థమైంది ఇంజిన్ బెడ్ ఒకటి పోయినట్లుంది. ఎప్పుడు కానీ సెల్ఫ్ కొట్టినప్పుడు మనకి ఇంజిన్ అదురుతుంది అనమాట. ఇంజిన్ బెడ్ ఒకటి కూడా, అది కూడా నేను వెళ్ళి కస్టమర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళు మార్చేస్తారు నాకు తెలిసి, మాక్సిమం నేను మార్పించడం అయితే జరుగుతుంది అనమాట. నేను చెప్పి మీరు ఎవరైనా కావాలంటే దయచేసి రండి, ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దామండి. సో రైట్, మీరు ఇంజిన్ లోపల కూడా చూసుకుంటే ఒకసారి గమనించుకోండి. ఇంజిన్ లోపల మొత్తం ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అయితే మరీ ముఖ్యంగా 100% ఉండదు. బట్ ఏమంటే ఇంజిన్ చూపించాలి మనం, క్లీన్ గా చూపిస్తేనే. ఎందుకంటే మనం టోటల్ గా బండి అంతా చూపించాం అలాంటప్పుడు మనం ఇంజిన్ కూడా చూపించడం మన బాధ్యత అండి. ఒకసారి క్లీన్ గా క్లారిటీగా చూసుకోండి మీరు. బండికి సంబంధించిన అంటే ఇక్కడ చూసుకోవచ్చు నంబర్, ఇంజిన్ నంబర్ అంట, చేసి నంబర్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఫిల్టర్ కార్డ్ నుంచి క్లీన్ గా క్లారిటీ చూడండి మీరు. ఎందుకంటే మళ్ళీ వీడియోలో చూపిస్తాం, మరి లైవ్ లో వచ్చినా కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ బండి కాబట్టి మీరు ఏమంటే లోపల ఇంజిన్ సెక్షన్ అయితే వాష్ చేయలేదండి. ఇంకా బ్యానెట్ చూసుకోవచ్చు, బ్యానెట్ కూడా మారలేదు, బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెటే. సో బండి నాకు తెలిసింది మంచి బండ్లు, నేను చెప్తాను చాలా సార్లు, మంచి బండ్లే ఉంటాయి మన దగ్గర. అంటే బండి మరి చీప్ క్వాలిటీ బండ్లు అయితే ఉండవు, 100% ఉండవు. నేను కావాలంటే ఖాళీ ఉంటా కానీ చీప్ క్వాలిటీ అంటే అదే యాక్సిడెంట్ బండి కానీ ఏదైనా తగిలిండే బండి, ఆ క్వాలిటీ లెస్ బండ్లు ఆ బండ్లన్నీ అవన్నీ నేను పెట్టానండి, మాక్సిమం పెట్టను. మంచి బండ్లే పెడతా, మాక్సిమం నేను మంచి బండ్లే ఇచ్చిన. అది నా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కూడా తెలుసు అనమాట. ఎవరైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్ ఇక్కడ రండి, విజిట్ చేసుకోండి. బట్ ఎవరైనా కావాలంటే కూడా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఫోటోస్ కూడా పెడతాం. ఇంకో విషయం ఏమంటే నిన్న చెప్తే నేను హైదరాబాద్ లో బండ్లు కావాలంటే మనోడు ఉన్నాడు గౌడ అని చెప్పి, తనకు కాల్ చేయండి అని చెప్పి ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నాకు కస్టమర్ కాల్ చేసే వాళ్ళు కూడా అతని నంబర్ ఇస్తాను కూడా. ఎందుకంటే బండ్లు పట్టిస్తాడు. కేవలం ఒక హైదరాబాద్ కాదండి, ఎందుకంటే నేను మదనపల్లిలో ఉంటా. బట్ ఏమంటే కొంతమంది దూరం నుంచి రావాలన్నా, మదనపల్లికి రావాలా, వైజాగ్ నుంచి మదనపల్లికి రావాలంటే మాకు కాదని చెప్పి చాలా మంది అంటారు. బట్ మీకు వైజాగ్ కావాలంటే వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ వరకు నేను ఎక్కడ కావాలి మీకు బండ్లు అనేది అరేంజ్ చేసి ఇవ్వగలను. 100% గా అరేంజ్ చేసి ఇస్తాను. మాక్సిమం నా వంత అయిన కృషి నేను చేస్తా. ఆఫ్టర్నూన్ కూడా నేను విజయవాడలో బండి కావాలంటే వేరే వాళ్ళకి నంబర్ ఇచ్చాను. అట్లా మన వాళ్ళు లింక్ అంటే చైన్ లింక్ ఉంటుంది, 100% గా చైన్ లింక్ అనేది మాకు ఉంటుంది. మీరు ఎక్కడ కావాలన్నా కూడా, ఈవెన్ మీకు శ్రీకాకుళం కావాలన్నా కూడా నేను బండి అరేంజ్ చేసి ఇస్తాను. ఇది నా మాట, నేను మాక్సిమం చేసి ఇస్తాను అనమాట. ఎందుకంటే అంత దూరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి మదనపల్లికి రాలేరండి. ఎందుకంటే 1200 కిలోమీటర్లు రావాలంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు, మనం కూడా ఆలోచిస్తాం. అంటే మనం డీలర్ కాబట్టి పోతాము, యాజ్ కస్టమర్ రాలేడు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, మీకు ఆంధ్రాలో, తెలంగాణ అనే కాదు, ఆంధ్రాలో ఎక్కడైనా కానీ బండి కావాలంటే నేను మాక్సిమం అరేంజ్ చేసిస్తాను ఎవరికైనా కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్ తో నేను ఇమ్రాన్ ఖాన్, జై హింద్.